నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొండ మొదలు గ్రామమైన సినంకోమ్ గ్రామంలో కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. హిల్ ఏరియా విలేజ్ వాలంటీర్స్ పేరుతో కొందరు బాంబు దాడులకు పాల్పడుతూ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు చూరాచంద్పూర్ జిల్లా లేయిసంగ్ గ్రామంలోని బ్రిడ్జి కింద దుండగులు అమర్చిన 3.5 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్ హింస రోజురోజుకు తీవ్రమవుతోంది. నవంబర్లో కుకీ తిరుగుబాటుదారులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ రెబల్స్ హతమయ్యారు. ఇటీవల కాలంలో మణిపూర్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో అత్యాధునిక రైఫిళ్లతో పాటు ఎలన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ బాక్స్ కూడా బలగాల చేతికి చిక్కాయి. కేవలం ప్రభుత్వ బలగాలు వాడే అత్యాధునిక వార్ డ్రోన్ కూడా కుకీల చేతిలో ఉన్నట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. తాజాగా చెలరేగిన హింస వెనుక పెద్ద కుట్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం గవర్నర్లను మార్చింది. ఇందులో భాగంగా హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను మణిపూర్ గవర్నర్గా నియమించింది. భల్లా నియామక ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే మణిపూర్లో కుకీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. మణిపూర్ అల్లర్లు హింస వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయంటూ ఆ రాష్ట్ర హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ అనుమానం వ్యక్తం చేశారు. మణిపూర్ హింస వెనుక చైనా హస్తం ఉందని ఒకసారి, లేదు అమెరికా పన్నాగమని మరొకసారి వదంతులు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం వదంతులు మాత్రమే కావని, అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయంటారు పరిశీలకులు. మణిపూర్లో ఈ మధ్యకాలంలో భద్రతా బలగాలకు లభించిన స్టార్ లింక్ శాటిలైట్ బాక్స్ ఈ అనుమానాలను రూఢీ చేస్తోంది. అయితే శాటిలైట్ బాక్స్ను పరిశీలించిన నిపుణులు మన దేశంలో స్టార్ లింక్ సేవలు ఉపయోగించుకునే సాంకేతిక సౌలభ్యం లేదని ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా మణిపూర్ హింసను నియంత్రించడం కోసం కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. బలగాల సంఖ్యను ఇంకా పెంచింది. నవంబర్లో 288 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలను మణిపూర్కు తరలించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో బాంబులను జారవిడిచే డ్రోన్లను పురమాయించింది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మణిపూర్లో సాయుధ బలగాల పెంపునకు ప్రత్యేక కారణాలున్నాయి. నిఘా వర్గాల సమాచారం కూడా ఉంది. మయన్మార్ సరిహద్దుల నుంచి సుమారు 1000కి పైగా కుకీ తిరుగుబాటుదారులు మణిపూర్లోకి వచ్చినట్టుగా కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. మయన్మార్లో భారీగా మందుగుండు సామగ్రి సేకరించిన కుకీ తిరుగుబాటుదారులు పెద్ద దాడి కోసమే మణిపూర్ చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బలగాలను అక్కడికి తరలించింది. భారీ ముప్పును గుర్తించినందుకే బాంబులు జారవిడిచే డ్రోన్లను పంపించింది. రాష్ట్ర పోలీసులు, సైన్యం, అస్సాం రైఫిల్స్ సహా ఇతర కేంద్ర బలగాల సమన్వయం కోసం యూనిఫైడ్ కమాండ్ను ఏర్పాటు చేశారు. యూనిఫైడ్ కమాండ్కు భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ సూచనలు చేస్తున్నారు. యూనిఫైడ్ కమాండ్ బాధ్యతలను ముఖ్యమంత్రికి అప్పగించాలనే డిమాండ్ మణిపూర్ ప్రభుత్వం నుంచి వస్తున్నప్పటికీ కేంద్రం అందుకు నిరాకరించింది. బలగాల సంఖ్య పెంపు, ఆయుధ పొందికలో మార్పు, సాంకేతికత జోడింపు మాత్రమే మణిపూర్ సమస్యకు పరిష్కారం కాదని భావించిన కేంద్రం హింసను నియంత్రించడంలో అనుభవం ఉన్న బ్యూరోక్రాట్ను గవర్నర్గా నియమించడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంచనా వేసింది. ఇందులో భాగంగానే హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను మణిపూర్ గవర్నర్గా నియమించింది. భల్లా నియామకం వెనుక ఉద్దేశం ఏంటి? సంక్షోభ నివారణలో, నియంత్రణలో మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ భల్లాకు ఎంతో అనుభవం ఉంది. హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన భల్లా ఆగస్టులో రిటైర్ అయ్యారు. 370 ఆర్టికల్ రద్దు సమయంలో జమ్మూ కశ్మీర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో, సిఏఏ ఆందోళన సమయంలో ఢిల్లీలో జరిగిన ఆందోళనల్ని నియంత్రించడంలో భల్లా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, అందుకు తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవడంతో ఉద్రిక్తత చల్లబడింది. గడిచిన 18 నెలల కాలంగా మణిపూర్లో నెలకొన్న హింస కారణంగా సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. 50,000 మంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో జనం తూటా గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. కొంతకాలం హింస సద్దుమణిగినట్టే కనిపించినా తిరిగి మళ్లీ కుకీ రెబల్స్ విరుచుకుపడుతున్నారు. వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తూ బలగాలు ఆదమరిచినప్పుడు కుకీ తిరుగుబాటుదారులు హింసకు పాల్పడుతున్నారు. గత నెలలో జరిగిన ఎదురుకాల్పుల ఘటన తర్వాత కేంద్రం మణిపూర్ విషయంలో పగడ్బందీ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది. హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు సన్నిహితుడిగా పేరున్న భల్లా నియామకానికి ఆమోదముద్ర వేసింది. భల్లా అయితే డిఫరెంట్ అప్రోచ్తో విభిన్న పద్ధతిని అనుసరిస్తారని కేంద్రం భావించింది. 2019 నుంచి 5 సంవత్సరాల పాటు హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన భల్లా భిన్న పద్ధతుల సమన్వయాన్ని సాధించడంలో నిపుణుడిగా పేరుంది.
అంతేకాదు ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల్లో భల్లాకు అనుభవం కూడా ఉంది. ఆందోళనల్లో లేదా ఉద్యమాలు తిరుగుబాట్లు చేసే సంస్థల వద్ద చర్చలు చేస్తూనే నిఘా వర్గాల సమాచారాన్ని సేకరించి మూలాల్ని పెకలించి వేయడంలో భల్లా దిట్ట. ఒకవైపు చర్చలు చేయడం వల్ల తాత్కాలికంగా హింస చల్లారుతుంది, మరోవైపు సాయుధ ముఠాలు దీర్ఘకాలం ఘర్షణకు దూరంగా ఉండడం వల్ల ఫైర్ పవర్ సన్నగిల్లుతుంది. ఏకకాలంలో చర్చలు నియంత్రణ అనేది ఇజ్రాయిల్ తరహా అణచివేత పద్ధతి. ఈ పద్ధతిని గతంలో మీజోల విషయంలో అనుసరించిన అజిత్ దోవల్ అందుకు తగిన ఫలితాలు సాధించారు. వామపక్ష తీవ్రవాదాన్ని న్యూట్రలైజ్ చేయడంలో కూడా భల్లాకు ఎంతో అనుభవం ఉంది. ఈ కారణంగానే భల్లా పదవీ కాలాన్ని 4 సార్లు పొడిగించింది. భల్లా నియామకంలో మరో కోణం కూడా ఉంది. మణిపూర్లో హింసాగ్ని చెలరేగినప్పటి నుంచి గ్రౌండ్లో పనిచేసే అధికారులతో భల్లా నిత్యం మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ పరిస్థితిని చక్కదిద్దేవారు. ఈ కారణంగా కూడా అజయ్ భల్లాను కేంద్రం గవర్నర్గా నియమించింది. గడిచిన 18 నెలలుగా మణిపూర్లో కొనసాగుతున్న ఆపరేషన్ల గురించి భల్లాకు పూర్తి సమాచారం ఉండడం కూడా ఈ నిర్ణయానికి నేపథ్యంగా పనిచేసిందంటారు. ప్రభుత్వానికి ఆపరేషన్లలో నిమగ్నమైన అధికారులకు మధ్య సమన్వయం కోసం కూడా భల్లా అవసరమని కేంద్రం భావిస్తోంది. భల్లా నియామకం వెనుక మరో కోణముందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హింస తగ్గడం లేదు కాబట్టి కేంద్రం త్వరలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మాజీ దౌత్య అధికారి, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు కేసీ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్లో చేసిన వ్యాఖ్య ఈ చర్చకు కారణమవుతోంది. భల్లా నియామకం రాష్ట్రపతి పాలనకు సూచన అంటూ కేసీ సింగ్ ట్వీట్ చేశారు. ఇందులో కూడా కొంత నిజం లేకపోలేదంటారు ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల నిపుణులు. ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. పరిస్థితిని చక్కదిద్దలేక రాష్ట్రపతి పాలనకు సిద్ధమైందనే ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. భల్లా నియామకం రాష్ట్రపతి పాలనకు సంకేతం కాకపోయినా నియంత్రణ కోసమే అనే వాదన కూడా వినిపిస్తోంది. కుకీ తిరుగుబాటుదారులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి అందకుండా మయన్మార్లోని వేర్పాటువాదులకు భారత్ ఇప్పటికే హెచ్చరికలు పంపించిందనే ప్రచారం కూడా జరిగింది. మయన్మార్లోని కచిన్ రాష్ట్రంలోని వేర్పాటువాదుల నుంచే కుకీలకు ఆయుధాలు అందుతున్నాయి. అజిత్ దోవల్ పురమాయించిన ఓ ప్రత్యేక బృందం ఇప్పటికే బర్మా సాయుధ ముఠాలతో మౌఖిక ఒప్పందం చేసుకున్నట్టు మయన్మార్ టైమ్స్ పత్రిక ఇటీవల ప్రచురించిన ఓ కథనంలో పేర్కొంది. ఇవి ఊహాగానాలో నిజాలో కొంతకాలం ఆగితే తప్ప మనకు తెలియదు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది జూలై చివరి వారంలో మయన్మార్ ప్రధానితో భేటీ అయ్యారు. మణిపూర్ సమస్య కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మణిపూర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదుల్ వ్యాఖ్యలు కూడా చర్చకు కారణమవుతున్నాయి. మాజీ చీఫ్ జస్టిస్ పేర్కొన్న అదృశ్య శక్తులు ఎవరు అనే చర్చ తీవ్రమైంది. మణిపూర్ అంశంపై నవంబర్ 24న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలోనే అజయ్ కుమార్ భల్లా నియామకం కూడా ఖరారై ఉంటుందనే ప్రచారం ఉంది. మొత్తంగా కేంద్రం మణిపూర్ విషయంలో త్వరలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు ఢిల్లీ నుంచి వెలువడుతున్నాయి. రాష్ట్రపతి పాలనకు కేంద్రం మొగ్గు చూపుతుందా లేదా మరేతర పరిష్కార మార్గాలను వెతుకుతుందా అనేది త్వరలో తేలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.